సీసీఐ పరిశ్రమ పునరుద్ధరణ, ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ మంజూరు, విమానాశ్రయం నిర్మాణం కోసం 2024 బడ్జెట్ సమావేశాల్లోనే నిధులు కేటాయించాలని వ్యక్తులు తీర్మానించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని యాదవ సంఘం భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరై ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ప్రాంత వాసులకు సీసీఐ ఒక ప్రధాన వనరని, వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించిందని పేర్కొన్నారు. అలాంటి పరిశ్రమలు మూసివేయడంతో ఉద్యోగులంతా రోడ్డున పడ్డారని గుర్తు చేశారు. మళ్లీ పునరుద్ధరించి ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. అలాగే ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ మంజూరు చేసి రైలు ప్రయాణాన్ని సుగమం చేయాలని కోరారు. అంతేకాకుండా విమానాశ్రయం నిర్మాణం చేపట్టి ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు బీజం వేయాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఐక్య ఉద్యమానికి సిద్ధం కావాలని వ్యక్తులు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ పోవడానికి కేవలం 3 గంటల్లో పోయేదానికి అవకాశం ఉంటుంది. అట్లనే సిమెంట్ ఫ్యాక్టరీ కొత్తగా పెట్టాలని ఇక్కడ ప్రజలు అడగలేదు. సిమెంట్ ఫ్యాక్టరీ ఆల్రెడీ ఇక్కడ చాలా కాలం ఉత్పత్తి చేసింది. ఇక్కడ టౌన్షిప్ ఉంది, ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది. 100 సంవత్సరాలకు పైబడి ముడి సరుకుని అందించగలిగేటువంటి లైన్ లైన్ సిమెంట్ ఉత్పత్తికి ఉపయోగపడే సున్నప్రాయం ఉంది. అలాగే అన్ని ఉన్నాయి. కావాల్సింది ఏంటంటే మూతబడిన పరిశ్రమని మళ్ళీ తెరిపించడం, కొత్తగా పెట్టేది కాదు. అదేవిధంగా విమానాశ్రయం కోసం ఇప్పటికే 2,000 ఎకరాలు ఆల్రెడీ పక్కన పెట్టారు. కాబట్టి రెడీగా ఉంది భూమి కూడా. మరి ఏం లేదు రెడీగా, కానీ భూసేకరణ జరిగింది. రైతులు భూములు ఇచ్చారు. సీసీఐ ఎలా ఇచ్చారో విమానాశ్రయాన్ని కూడా అలాగే ఇచ్చారు. కాబట్టి విమానాశ్రయం వస్తే కొంత అభివృద్ధి జరుగుతుంది. ఆదిలాబాద్ లో ఉన్నటువంటి అనేక ప్రజా సంఘాల వాళ్ళు వచ్చారు, స్వచ్ఛంద సంస్థల వాళ్ళు వచ్చారు, రాజకీయ పార్టీలు వచ్చినాయి. వాళ్ళందరూ కలిసి వాళ్ళ ఒక కార్యాచరణ రూపొందించి ఒక స్పష్టమైనటువంటి హామీ, నిర్దిష్టమైనటువంటి నిధుల విడుదల